నేరం చేయాలంటే వణుకు పుట్టాలి. పోలీసులు ఉండారు, ఏ టైంలో అయినా వస్తారు, ఎలా అయినా వస్తారు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబ్దుల్. మనమైతే సెట్టుగుంట రోడ్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ప్రతి ఇల్లు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సిఐ గారు. మరి వారితో మాట్లాడదాం. సార్, ఈ కార్డన్ సెర్చ్ ఇక్కడ నిర్వహించడానికి కారణం ఏంటి? అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అయిన అజంతా ఏజెంట్లకు ఆదేశాల మేరకు ఏఎస్పీ మేడం దీక్ష ఐపీఎస్ మేడం పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా జిల్లాలో కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది, సబ్ డివిజన్కి ఒకటి. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు టౌన్లో మాకు 6 స్టేషన్లు ఉంటే 6 కూడా డైలీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈరోజు మేము సెట్టుగుంట రోడ్డు అరుంతేపాలెం అనే వీవర్స్ కాలనీని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక పక్క జాఫర్ సాహిబ్ కాలువ, అలాగే ఒక పక్క మొత్తం కొంచెం స్లమ్ ఏరియా, నేరాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాంటి ప్లేసులు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళల్లో మిగతా వాళ్ళకి భద్రత కల్పించడం కోసం, అధైర్యపడకుండా ధైర్యంగా ఉండటం కోసం, వాళ్ళకి మోరల్ అప్పు చేయడం, మాకు పోలీసులు ఉండారు అనే ఉద్దేశంతో ఈరోజు మేము నవాపేట పిఎస్ పరిధిలో అరుంతేపాలెం సెట్టుగుంట రోడ్ అరుంతేపాలెం చెక్ చేయడం జరుగుతుంది. సుమారు మేము ఒక 65 మంది పోలీసులతో ప్రతి ఇల్లు కూడా క్షుణ్ణంగా చెక్ చేసి వాళ్ళకి మనోధైర్యం కల్పించడం జరుగుతుంది. అలాగే అనుమానితులు ఏదైతే వ్యక్తులు ఉండారో, అలాగే ఈ ఏరియాలో ఉన్న సస్పెక్ట్లు కానీ రౌడీలు కానీ, ప్రస్తుతానికి ఈ ఏరియాలో రౌడీలు అయితే ఎవరు లేరు, సస్పెక్ట్లు కూడా ఒక అతనే ఉన్నాడు, ఆ ఇల్లు చెక్ చేస్తాం. అలా మిగతా ఇల్లు కూడా ప్రతి సర్ప్రైజ్ చెక్ చేయడం వల్ల ఏమైతే ఏమన్నా గంజాయి ప్యాకెట్లు ఉన్నా లేకపోతే వేరే ఉన్నా కూడా మా దృష్టికి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు వాళ్ళు భయపడుతూ ఉంటుంది, రేపు ఏదైనా పెట్టుకోవాలన్నా ఎవరైనా ఒక వస్తువు ఇచ్చి మీ ఇంట్లో పెట్టండి మేము తర్వాత తీసుకెళ్తాం అన్నప్పుడు వాళ్ళకి భయం కలిగేసి వాళ్ళు పెట్టుకోవడం వల్ల నేరాలు కంట్రోల్ అవ్వడానికి ఇది ఒక టౌన్లో ఇప్పుడు నేరాలు కంట్రోల్ అవుతుందంటే ఓన్లీ కార్డన్ సెర్చ్ అండ్ విజిబుల్ పోలీసింగ్ నైట్ ఏదైతే ఎస్పీ మేడం గారు తీసుకున్నారో ఏఎస్పీ గారి పర్యవేక్షణ ఆధారంలో జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటిదాకా మీరు నిర్వహించినటువంటి కార్డన్ సెర్చ్లో నేరస్తులను ఎవరైనా గుర్తించడం జరిగిందా, లేదంటే నేర ప్రవృత్తి ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? నేరస్తుల్ని గుర్తిస్తూ ఉంటాము. నేర ప్రవృత్తిలో ఉన్న వాళ్ళని వాళ్ళకు కూడా భయం వచ్చుద్ది, ఏ టైంలో ఎప్పుడు పోలీసులు ఇచ్చిపోతారు, ఎప్పుడు సర్ప్రైజ్ చెక్ చేస్తారనేది వాళ్ళకి భయం ఉంటుంది. నేరం చేయాలంటే వణుకు పుట్టాలి. భయం, నేరం చేయాలంటే వణుకు పుట్టాలి. పోలీసులు ఉండారు, ఏ టైంలో అయినా వస్తారు, ఎలా అయినా వస్తారు, ఉదయం వస్తారు, మధ్యాహ్నం వస్తారు, నైట్ వస్తారు, ఏ టైంలో వచ్చి చేయడానికి వాళ్ళ హక్కు ఉంది, చేస్తానికి భయం వణుకు వచ్చుద్ది. సో ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? నేరాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలంటారు? ప్రజలు పోలీసులకు సహకరించాలా, ఓన్లీ ఒక పోలీసులు చేస్తేనే మొత్తం కంట్రోల్ వద్దు అనుకోవటం కాదు. ప్రజల్లోనే అవేర్నెస్ కలగాలి. అవేర్నెస్ కలిగేసి ఎవరికి వాళ్ళు ఈ ఏరియా, ఈ కాలనీ నాది అని ఈ ఏరియా నాది, మా ఏది అన్నప్పుడు వీళ్ళందరూ కూడా తలా ఇంత డబ్బులు వేసుకొని ఒక కమిటీలాగా ఏర్పడి సీసీ కెమెరాలు పెట్టించుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మనం అందరం టీవీలు చూస్తానో లేకపోతే నైట్ పనుకోవటం లేకపోతే పనుల మీద వెళ్తూ ఉంటాం. అదైతే సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఎప్పుడు ఉంటుంది, రన్నింగ్లో ఉంటుంది. కాబట్టి ఒకవేళ నేరాలు జరిగినా కూడా ఇమ్మీడియట్లీగా మనం క్యాచ్ చేయడానికి, పోలీసులకి క్యాచ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ముఖ్యంగా కెమెరాలు అంటే కొన్ని చోట్ల వాహనాలు తనిఖీ మాత్రమే చేస్తున్నారు, మీరైతే క్షుణ్ణంగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏమన్నా గుర్తించడం జరిగిందా? ఇప్పుడు మాకు ఓన్లీ వాహనాలు ముఖ్యం కాదు, ప్రతి ఇల్లు ముఖ్యం. ఇంట్లో ఏమన్నా డ్రగ్స్ ఉన్నాయా, గంజాయి ఉందా, లేదా సారాయి ఉందా, ఏమన్నా మందు కానీ ఉన్నాయా, ఇంకా కత్తులు కటారాలు ఏమైనా ఉన్నాయా, ఇల్లు చెక్ చేస్తే భయం వచ్చుద్ది. దానికోసం మేము ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలానే బియ్యం రమ్ములు ఉంటాయి, పప్పుల డబ్బాలు ఉంటాయి, కొంతమంది
నేరాలు చేసేవాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే ఇబ్బంది వాషింగ్ మిషన్లో పెడతామంటే ఏదైతే ఉన్నాయో వాషింగ్ మిషన్లు కానీ రమ్ము బియ్యం ఉంటే బియ్యం రమ్ము ఉంటే బియ్యం రమ్ములో చేతులు పెట్టేసి కూడా మేము బియ్యం చెంబులు చేయి పెట్టేసి దాన్ని చెక్ చేస్తూ ఉన్నాం. అంటే లోన్ ఏమైనా ఉండటానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి అంతేగా ప్రజలు అసౌకర్యంగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మేము ఉన్నది మీకోసమే, కేవలం నేరస్తులు భయం పుట్టించడం కోసం. కేవలం అంతే. సో మొత్తానికి తీసుకుంటే ప్రతి ఇల్లు కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంట్లో ఉండేటువంటి వాషింగ్ మిషన్స్తో సహా బియ్యం డబ్బాలతో సహా చెక్ చేస్తున్నారు. లోపల ఏమన్నా కత్తులు లాంటివి ఏమన్నా పెట్టున్నారా, డ్రగ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అనే విషయంపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇది కేవలం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించడం కోసం కాదు, ఖచ్చితంగా ఇది నేరస్తుల్లో భయం పుట్టించడం కోసం, నేరస్తులు నేరాలకు పాల్పడకుండా ఉండడం కోసం ఇటువంటి చర్యలు చేస్తూ ఉన్నాము. కార్డన్ సెర్చ్ అనేది నిరంతర ప్రక్రియ చేస్తూనే ఉంటాం. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నారు సిఐ వేణుగోపాల్. డయాబెటీస్ పేషెంట్స్ కు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటీస్ సెంటర్ ఇప్పుడు కొత్త చిరునామాకు మారింది. ఇప్పటి నుంచి ఎస్ఎస్కే హాస్పిటల్లో మీకు అన్ని డయాబెటీస్ సేవలు అందుబాటులో ఉంటాయి. మా కొత్త చిరునామా 3వ లైన్, జేమ్స్ గార్డెన్, వెంకట్రామపురం, నెల్లూరు. ఇకపై డయాబెటీస్కు సంబంధించిన అన్ని సేవల కోసం ఎస్ఎస్కే హాస్పిటల్ను సందర్శించండి.